రిలేటివ్సే, కానీ బాగా డబ్బున్నా లేదా సొంతంగా పెద్ద ఇల్లు కట్టుకున్నా మిగతా వాళ్ళు అప్పటి వరకు రిలేటివ్స్ అన్న విషయం కూడా గుర్తుండదేమో. సో ఇలా రియల్ లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటుంది కదా. మీకు జరుగుంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఒక తండ్రి ఎంత బాధ అయినా తీసుకుంటాడు, అలాగే ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు. కానీ కొడుకు తనలా మారతాడు, మళ్ళీ అలాగే కష్టపడాల్సి వస్తుంది అంటే మాత్రం ఆ ఎమోషన్ మాటల్లో చెప్పలేదనమాట. ఆ సీన్ని మాత్రం చాలా బాగా తీశారని అయితే చెప్పచ్చు. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా? యూత్ మూవీ అండి. చూసిన వాళ్ళకైతే ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇందులో హైలైట్ ఏంటి అంటే కనుక మనకి ఇందులో హీరోనే డైరెక్టరు, పైగా ఇతను ఇంతకుముందు సార్ అని చెప్పి ధనుష్ గారు హీరోగా ఒక మూవీ వచ్చింది కదా, అందులో కాలు అది సరిగ్గా ఉండదనమాట. సో ఆ కుర్రాడిగా నటించిన అతనే ఇందులో హీరోగా నటించారు. అలాగే ఈయనే డైరెక్టర్ కూడా. ఒక డైరెక్టర్ అనే కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అయితే చెప్పాలి. ఈ ఏజ్లోనే ఇంతమందిని డీల్ చేస్తూ ఒక మంచి మూవీని అయితే తీశారని చెప్పాలి. కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే కనుక తండ్రి చాలా కష్టాలు పడుతూ ఏదో రకంగా మొత్తానికి కొడుకుని సెట్ చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటాడు. ఒక మంచి కాలేజీలో అయితే జాయిన్ చేస్తాడు డబ్బు కట్టి మరి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకు చేసే పని ఏంటి అంటే, ఒకటి కాదు రెండు కాదు 3 అమ్మాయిలతో లవ్ ట్రాక్ అయితే నడుపుతాడనమాట. సో మరి అలా గొడవలని అల్లరి చిల్లరగా తిరుగుతూ అమ్మాయిని లవ్ చేస్తూ ఇలా ఉండే పర్సను మొత్తానికి ఎలా సక్సెస్ అయ్యాడు, తండ్రి కావాలనుకున్నది ఎలా సాధించాడు, మరి అంత రిచ్ అయిన తల్లి ఎందుకని తండ్రి దగ్గరికి వచ్చేసింది, ఇవన్నీ కూడా మూవీలో అయితే కాన్సెప్ట్గా చూపిస్తారు. ఓవరాల్గా అయితే మాత్రం బాగుంది అనే ఫీల్తోనే బయటకు వస్తాం అనమాట. అలా అయితే తీశారని చెప్పొచ్చు. యూత్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి, అలాగే ఫాదర్ బాండింగ్ ఉంది, మదర్ బాండింగ్ ఉంది, మంచి ఎమోషన్ కూడా క్యారీ చేశారు క్లైమాక్స్లో అని అయితే చెప్పాలి. ఓవరాల్గా వన్ టైం వాచబుల్. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు పర్ఫెక్ట్గా న్యాయం చేశారని అయితే చెప్పొచ్చు. నిజానికి ఫాదర్గా నటించిన ఆయన ఎక్కువగా మలయాళీ మూవీస్లో కనబడుతూ ఉంటారనమాట. ఆయన యాక్టింగ్ పీక్స్లో అయితే ఉంటుంది కొన్ని సీన్స్లో. సో ఇది రివ్యూ. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.